ఆఫ్రికాలో మళ్లీ విస్తరిస్తున్న ఎబోలాపై రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది కేంద్ర సర్కార్. రాష్ట్రంలో గాంధీ హాస్పిటల్ను నోడల్ సెంటర్గా ప్రకటించారు వైద్య శాఖ అధికారులు. గాంధీలో 10 పడకలతో ప్రత్యేక ఐసోలేషన్ వార్డును అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎబోలా పాజిటివ్ వచ్చే రోగులను ఉంచేందుకు ప్రత్యేక ఐసోలేషన్ గదులను సిద్ధం చేస్తోంది. నోడల్ అధికారిని నోటిఫై చేయడంతో పాటు మందులు, పీపీఈ, టెస్టింగ్ కిట్లు సమకూరుస్తున్నారు. గాంధీ హాస్పిటల్లో ఎబోలా ఐసోలేషన్ ఏర్పాట్లపై మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. ఎబోలా వైరస్ వ్యాప్తితో దేశం అప్రమత్తమైంది. వివిధ రాష్ట్రాలకు ఒక సర్క్యులర్ కూడా ఇచ్చింది, అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలని. మన రాష్ట్రంలో కూడా గాంధీ హాస్పిటల్ను దానికి సంబంధించి నోడల్ సెంటర్గా ప్రకటించారు. ఇక్కడ కూడా ఏవైనా అనుమానిత కేసులు ఉన్నా లేకపోతే ఇంకేదైనా ఇష్యూ ఉన్నా కూడా ఇక్కడ ట్రీట్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గాంధీలో ఇప్పటికే 10 పడకలకు సంబంధించినటువంటి సామర్థ్యంతో కూడిన ఒక వార్డు కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ప్రజెంట్ మనం గాంధీలో ఉన్నాం. సూపరింటెండెంట్ వాణి గారు ఉన్నారు, ఆమెను అడుగుదాం. మేడం, ఎబోలాకు సంబంధించి మన హాస్పిటల్లో ఎట్లాంటి ఫెసిలిటీస్ కానీ ట్రీట్మెంట్ సైడ్ కానీ ఏర్పాట్లు కానీ ఏమేమి చేసి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనకి గాంధీ హాస్పిటల్ని తెలంగాణ గవర్నమెంట్ నోడల్ సెంటర్ ఫర్ ఐసోలేషన్ ఆఫ్ కేసెస్కి పెట్టారు. సో దీనికి మేము ఒక 10 బెడ్స్ ప్రస్తుతానికి ఇమీడియట్ ఐసోలేషన్ ఫెసిలిటీగా పెట్టుకున్నాము. ప్లస్ ఒక నోడల్ ఆఫీసర్ ఫ్రమ్ జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ డాక్టర్ వంశీ డెసిగ్నేట్ చేశాము. ఇంకా పీపీఈ కిట్స్ అవన్నీ రెడీ పెట్టుకోమన్నారు. ఇదంతా ప్రిపేర్డ్నెస్ ఫర్ ఎబోలా వైరస్ అండి. సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ నుంచి వచ్చే అడ్వైజరీ ప్రకారం మనం టైం టు టైం ఫాలో అవుతున్నాం. అంటే దీనికి సంబంధించి చాలామంది కూడా అవగాహన లేదు. మీ సైడ్ నుంచి మీకేమైనా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ నుంచి కానీ మీకేమైనా ట్రైనింగ్స్ కానీ ఇంకోటి కానీ కండక్ట్ చేశారు? ఎట్లా ఉండాలి ఐసోలేషన్ వార్డ్, ఎట్లా ఉండాలి, వాళ్ళకి ఎట్లాంటి మెడిసిన్స్ కానీ ప్రోటోకాల్ ఏమన్నా మీకు చెప్పారండి? మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ నుంచి ఐసీఎంఆర్తో కలిపి ట్రైనింగ్స్ అవుతున్నాయండి, మాక్ డ్రిల్స్ అవుతున్నాయి. సో వాళ్ళు దాంట్లో అసలు మనము బెడ్స్ ఎలా పెట్టుకోవాలా, ఐసోలేషన్ అంటే ఏంటి, శాంపుల్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఈ శాంపుల్స్ని మనము ఇమీడియట్ నెసెసిటీగా టెస్టింగ్కి ఎక్కడ పంపించాలి, సిమ్టమ్స్, ట్రీట్మెంట్ ఇవన్నీ మనకి ట్రైనింగ్ ఇస్తున్నారు. సో ఫ్రమ్ ద అడ్మిన్ సైడ్ సూపరింటెండెంట్ ఆఫీస్ అండ్ జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ మేము అటెండ్ అవుతున్నామండి. రెగ్యులర్ అడ్వైజరీస్ ఫాలో అవుతున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే ఈ ఎండమిక్ ఏరియాస్, ఇన్ఫెక్టెడ్ ఏరియాస్ నుంచి వచ్చే కేసెస్ని మనము స్క్రీనింగ్ చేస్తున్నారు ఎయిర్పోర్ట్లో. అక్కడ ఏమైనా సస్పెక్టెడ్ కేసెస్ ఉంటే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనకి పంపిస్తే మనము ఐసోలేషన్కి రెడీ అవ్వాలండి. టెస్టింగ్ సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు ఉంటాయి? అది మనం ఇక్కడే చేస్తామండి, వేరే దగ్గరికి పంపిస్తామా? పంపిస్తే ఈ మధ్య జరిగే గ్యాప్ని ఎట్లా కవర్ చేస్తారు? టెస్టింగ్కి సంబంధించి ప్రస్తుతం ఎన్ఐవి పూణే హ్యాండిల్ చేస్తుందండి. వాళ్ళు రెడీగా ఉన్నారు శాంపిల్స్ టెస్ట్ చేయడానికి. వాళ్ళ నుంచి మనకి కిట్స్ డిస్పాచ్ అవ్వడం స్టార్ట్ అయిందండి. వాళ్ళ మొన్న మాకు 2 days బ్యాక్ అయిన ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఆల్రెడీ 2 centersకి కిట్స్ సెండ్ చేశారు. ఇంకొక 8 centersకి ప్రస్తుతానికి దే వాంట్ టు సెండ్ ద కిట్స్. సో ఇప్పటికైతే దే హ్యావ్ గివెన్ అస్ అ టోటల్ ట్రైనింగ్ ఆన్ హౌ టు హ్యాండిల్ శాంపుల్స్, పాజిటివ్ శాంపుల్స్ ఆర్ సస్పెక్టెడ్ శాంపుల్స్. మనము పూణేకి ప్రస్తుతానికి పంపిస్తున్నాం. దీనికి సంబంధించి మీరు నోడల్ ఆఫీసర్ని ఇచ్చినామంటున్నారు. స్టాఫ్ కానీ ఇంకొకరు కానీ ఏ డిపార్ట్మెంట్ నుంచి, ఎన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ ఉంటుంది దీంట్లో? ఇది ముఖ్యంగా జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ నుంచి మనం హెచ్ఓడి సునీల్ గారు అండ్ వాళ్ళ అసోసియేట్ ప్రొఫెసర్ వంశీ కృష్ణ అండ్ శిరీష చూసుకుంటున్నారండి. శిరీష షీజ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ జనరల్ మెడిసిన్. సో వాళ్ళు అడ్వైజరీ ప్రకారం ఐసోలేషన్, ట్రీట్మెంట్, నంబర్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఏమున్నాయో ఫాలో అవుతారండి. ఐసోలేషన్కి సంబంధించి జనరల్ వార్డు ఉంటే సరిపోద్దండి, లేకపోతే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కటి ఉండాలా? ఏముంటుంది అసలు దాంట్లో? మనకు వచ్చిన అడ్వైజరీ ప్రకారం సివియర్ ఇన్స్ట్రక్షన్సే ఉన్నాయండి. ఐసోలేషన్ సింగిల్ రూమ్స్ ప్రొవైడ్ చేయమన్నారు. పాజిటివ్ పేషెంట్స్కి వచ్చినాక కూడా దాని క్లీనింగ్, అన్స్టెరైల్ చేయడము, నెగిటివ్ ప్రెషర్స్ క్రియేట్ చేయడము, సో ఏమేమి సొల్యూషన్స్ యూజ్ చేయాలి, లైక్ 5% హైడ్రోక్లోరైడ్, ఆల్కహాల్ బేస్డ్ సొల్యూషన్స్, క్లోరిన్, ఇవన్నీ చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి మనకి. గాంధీలో మనకి 7th floorలో ఇది మనం కోవిడ్ హ్యాండిల్ చేసామండి. పేయింగ్ రూమ్స్, సపరేట్ రూమ్స్ ఉన్నాయి.
వీ కెన్ హ్యాండిల్ దిస్ ఆల్సో. ఇక్కడ అసోసియేట్ ప్రొఫెసర్ శిరీష గారు ఉన్నారు. ఒకసారి అంటే జనరల్గా ఇప్పుడు దీని సివియారిటీ అనేది ఎబోలా సివియారిటీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలకు ఆల్రెడీ వచ్చింది. దాని సివియారిటీ ఎంత ఉంది, మనకు పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు ఇందాక మేడం చెప్పినట్టు మనకి హై రిస్క్ కంట్రీస్ నుంచి ఎవరైతే ట్రావెల్ అవుతున్నారో, లైక్ ఎగ్జాంపుల్ ఏమంటారు కాంగో, యుగాండా, సూదాన్ నుంచి ఎవరైతే ట్రావెల్ అవుతున్నారో వాళ్ళందరినీ ఏంటంటే ఎయిర్పోర్ట్లో మనం స్క్రీనింగ్ అనేది చేస్తున్నాం. దీని సిమ్టమ్స్ ఏమవుతున్నాయి అంటే మనకి జనరల్ సిమ్టమ్స్ ఫస్ట్ ఉంటాయి ఇనిషియల్గా, అండ్ దీని ఇంక్యుబేషన్ పీరియడ్ వచ్చేసి 2 to 21 days. యావరేజ్గా సిమ్టమ్ ఆన్సెట్ వచ్చేసి మనకి 8 to 10 days మధ్యలో రావచ్చు సిమ్టమ్స్ మెజారిటీ కేసెస్లో. ఆ సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయంటే జనరల్ సిమ్టమ్స్ లైక్ ఫీవర్, బాడీ పెయిన్, హెడేక్, వామిటింగ్స్, డయేరియా, కొంతమందికి అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ బ్లీడింగ్ టెండెన్సీస్ ఉంటాయి, లైక్ ఏమంటారు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ బ్లీడింగ్స్ రెండూ ఉంటాయి అనమాట. సివియర్ కేసెస్లో దే మే హ్యావ్ ఆర్గన్ ఫెయిల్యూర్ ఆల్సో. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి 3 కేటగిరీస్ లాగా డివైడ్ చేశారనమాట. కేటగిరీ 1 ఏంటంటే హిస్టరీ ఆఫ్ ట్రావెల్ ఉన్న పేషెంట్స్, ఓకే, అండ్ కేటగిరీ 2 ఏంటంటే ఈ హిస్టరీతో పాటు సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి. సో కేటగిరీ 2 కింద అంటే దాన్ని సస్పెక్టెడ్ కేసు కింద తీసుకున్నాం. కేటగిరీ 3 ఏంటంటే అబౌట్ 2 అంటే హిస్టరీ ఆఫ్ రీసెంట్ ట్రావెల్ విత్ పాజిటివ్ సిమ్టమ్స్ అండ్ అన్ఎక్స్ప్లెయిన్ బ్లీడింగ్. సో ఈ 3 కేటగిరీస్ బేస్ చేసుకొని ద సిమ్టమ్ విల్ బి అకార్డింగ్లీ అనమాట. అంటే స్పెసిఫిక్గా మనకి ఎబోలా వైరస్కి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అయితే ఏమీ లేదు అండి, సపోర్టివ్ ట్రీట్మెంట్ అంతా కూడా. అంటే సిమ్టమ్స్ని బట్టి సపోజ్ ఫీవర్ ఉందనుకోండి, ఫీవర్ ఇప్పుడు యాంటీబయాటిక్స్ ఇస్తాం, పారాస్టమాల్ అట్లా ఇస్తాం. అన్ఎక్స్ప్లెయిన్ బ్లీడింగ్ ఉందనుకోండి, దానికి తగ్గ ట్రీట్మెంట్, లో బీపీ ఉందనుకోండి, ఐవీ ఫ్లూయిడ్ సపోర్ట్, అలా స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు, జస్ట్ సపోర్టివ్ ట్రీట్మెంట్ అనమాట. అండ్ ఐసోలేషన్ వచ్చేసి దీని యావరేజ్గా 21 days పెట్టుకోవాలి మనం. ఐసోలేషన్ అది పేషెంట్ సిమ్టమ్స్ని బట్టి అండ్ సివియారిటీని బట్టి రెగ్యులర్ ట్రీట్మెంట్ ఉంటుంది. కాబట్టి సపరేట్గా సూపరింటెండెంట్ మేడం చెప్పినట్టు సపరేట్ రూమ్లో ఐసోలేషన్ చేయాలి మనం. అండ్ ఎందుకంటే ఎయిర్బోర్న్ ట్రాన్స్మిషన్ అనేది లేదు, బట్ ఏంటంటే మినిమం ప్రికాషన్స్ మనకి కోవిడ్కి ఏదైతే ఫాలో అయ్యాం, లైక్ పీపీ కిట్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయి, శానిటైజేషన్ కానీ, హ్యాండ్ హైజీన్ కానీ, మాస్క్ కానీ, ఇవన్నీ అయితే రెగ్యులర్గా మనం ఫాలో అవ్వాల్సి. అంటే దీంట్లో 50% మోర్టాలిటీ ఉంది అని అంటున్నారు. అసలు ఇది ఎట్లా స్ప్రెడ్ అవుతుంది, ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వడానికి ఏమేమి మార్గాలు ఉంటాయి? ఒకవేళ వస్తే కనుక వాళ్ళ కండిషన్స్ ఎట్లా అయిపోతుంది? మీరు అన్న సిమ్టమ్స్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ 21 days ఇంకొకరు వాళ్ళు 50% మోర్టాలిటీ అంటే వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. యావరేజ్ మోర్టాలిటీ ఏంటంటే 25% to 90% దాకా తీసుకోవచ్చు అండి యావరేజ్గా. అండ్ ఇప్పుడు ఏంటంటే ఒకవేళ పేషెంట్ పాజిటివ్ కేసుకి ఎక్స్పోజ్ అయ్యారనుకోండి, బేస్డ్ ఆన్ ద సిమ్టమ్స్ మనకి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది, సివియారిటీని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టు ఏంటంటే సపోర్టివ్ ట్రీట్మెంట్ ఏదైనా కూడా. స్ప్రెడింగ్ ఏంటంటే మెయిన్గా బాడీలీ ఫ్లూయిడ్స్ అనమాట. బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సెక్రీషన్స్ లైక్ వామిటర్స్ కానీ, స్టూల్లో కానీ, అండ్ ఏమంటారు డైరియా దాంట్లో కానీ, ఇట్లా మనకి ఏంటంటే అవతల పర్సన్కి ఏదైనా మ్యూకస్ మెంబ్రేన్ అయితే బ్రేక్ అవుతుంది అనుకోండి, కట్స్, ఇంజరీస్ అట్లా ఉన్నాయి అనుకోండి, అప్పుడు స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఎయిర్బోర్న్ ట్రాన్స్మిషన్ అనేది లేదు దీనికి. రొటీన్ అండి, హ్యాండ్ హైజీన్, మాస్క్ కంపల్సరీ. ఎఫెక్టెడ్ పర్సన్తో ఎవరైతే కాంటాక్ట్లో ఉంటారో అండ్ ఎఫెక్టెడ్ పర్సన్ అండ్ ఎవరైతే మనకి ఆ పర్సన్తో కాంటాక్ట్ అవ్వాల్సి వస్తుందో అప్పుడు మనం ఏంటంటే ఈ ప్రికాషన్స్ అనేది మనం ఫాలో అవ్వాలి. హ్యాండ్ హైజీన్, మాస్క్ అనేది కంపల్సరీ. గాలి ద్వారా కానీ లేకపోతే తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో ఉంటుందండి? లేదండి, ఇట్లా ఎయిర్బోర్న్ డ్రాప్లెట్ ట్రాన్స్మిషన్ అనేది లేదు మనకి. సో అదే అండి, మనకి బాడీ ఫ్లూయిడ్స్ ఉన్నాయి, మెయిన్గా బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సెక్రీషన్స్ అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక పాజిటివ్ వచ్చిన పర్సన్ సెమెన్ ద్వారా కూడా ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా వన్ ఆఫ్ ది సెక్రీషన్స్ కాబట్టి అది కూడా ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే మీరు ఒకసారి పబ్లిక్ చెప్పండి మేడం, ఎట్లాంటి ప్రికాషన్స్ ఉండాలి వాళ్ళకి? ఇప్పుడు మనం ట్రావెల్ హిస్టరీ లేకున్నా కూడా వేరే వాళ్ళు మన దేశానికి వచ్చి, ఎందుకంటే మన దగ్గర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది కాబట్టి ఆ దేశాల నుంచి కూడా మన దగ్గరికి ట్రావెల్ చేస్తారు కాబట్టి పబ్లిక్ ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనకి ముఖ్యంగా ఎయిర్పోర్ట్ అథారిటీస్, మన తెలంగాణ గవర్నమెంట్ ప్రికాషన్స్ ఎయిర్పోర్ట్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ ట్రావెల్ హిస్టరీ ఉన్న వాళ్ళని సెల్ఫ్ క్వారంటైన్కి 22 days పెట్టేస్తున్నారు. బట్ ఇన్ కేసు స్క్రీనింగ్ చేసే క్వారంటైన్కి అడ్వైజరీ ఇస్తున్నారు. సో ఇన్ కేసు మనం ఎక్స్పోజ్ అవ్వడం అన్నది చాలా తక్కువ. ఎక్స్పోజ్ అయితే వెంటనే మనం అథారిటీస్కి ఇన్ఫార్మ్ చేసి మన హోమ్ క్వారంటైన్ కూడా మనమే తీసుకుని సెల్ఫ్ క్వారంటైన్, పర్సనల్ ప్రొటెక్షన్, మన ఫ్యామిలీకి ఎక్స్పోజ్ కాకుండా ఆ 22 days అన్నది తీసుకుంటే బెటర్. కరోనా మెథడ్లో ఉంటుందా మేడం? ఇంకా సివియారిటీ ఆల్మోస్ట్ కరోనానండి. కరోనాలో కూడా కేసెస్ సివియర్గా వెళ్ళాయి, ఆక్సిజన్, వెంటిలేటర్, ఇది కూడా అదే ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఫాలో అవుతాం. ఎయిర్పోర్ట్లోనే స్క్రీన్ చేసి వాళ్ళకి హోమ్ క్వారంటైన్ కూడా సూచిస్తున్నారు. దానికి సంబంధించి మన దగ్గరికి వస్తే అక్కడ నుంచి మనకు సజెస్ట్ చేస్తే ఇక్కడికి వచ్చే పేషెంట్లని వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ, ఐసోలేషన్ సంబంధించినటువంటి జాగ్రత్తలన్నీ కూడా తీసుకున్నామని చెప్పి చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్తో శ్రీశైలం, V6 News, హైదరాబాద్.